సంగారెడ్డిలో ఎంత దారుణం చేసిందంటే ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని పెరుగన్నం పెట్టి చంపింది. ప్రతి ఒక్కడు కూడా పెరుగన్నం పెట్టే చంపింది అనుకోరు కానీ ఆమె ఎంత దారుణం చేసిందో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా, క్లియర్ గా వినండి. ఆమె పేరు రజిత, వాళ్ళ హస్బెండ్ పేరు చెన్నయ్య. ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి శివకుమార్ అన్నట్టు. 10th క్లాస్ మీటప్ కి పోయింది. పాత రోజులు అన్ని గుర్తుకొచ్చినట్టున్నాయి. చూపులు కలిసినాయి. ఫోన్ నెంబర్లు మార్చుకుర్రు. కామము కోరికలు ఎక్కువైపోయినాయి. భర్తను కాదనుకుంది, పిల్లల్ని దూరం పెట్టేద్దాం అనుకుంది. 6 నెలల కిందికి వెళ్ళి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, కొడతా ఉంది. భర్త ఎప్పుడు కూడా సరే ఈమె స్కూల్లో పనిచేస్తుంది కదా, అందుకే ఎక్కువ ఒత్తిడి ఉన్నట్టుంది, వాళ్ళ పిల్లల్ని కొడుతుందేమో అనుకొని భర్త అనుకుంటు కానీ ఎంత దారుణం చేస్తుందని భర్త కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నయ్య మైండ్ బ్లాక్ అయ్యేటట్టు చేసింది. March 27th రోజు నైట్ 9:30కి చెన్నయ్య ఇంటికి వచ్చిండు. చెన్నయ్యకి కూడా పెరగన్నం పెట్టే ప్రయత్నం చేసింది కానీ చెన్నయ్య పప్పు వేసుకొని అన్నం తిన్నాడు. దాని తర్వాత చెన్నయ్యకు ఒక కాల్ వచ్చింది, వెంటనే వాటర్ ట్యాంక్ తీసుకొని రమ్మని. వాటర్ ట్యాంక్ తీసుకొని చెన్నయ్య వెళ్ళిపోయిండు. వాటర్ ట్యాంక్ నడిపే లారీ తోటి పనిచేస్తుండను అనమాట చెన్నయ్య. మొత్తం మీద వాటర్ ట్యాంక్ తీసుకొని చెన్నయ్య బయటికి వెళ్ళిపోయిండు. దాని తర్వాత 11:30కి వచ్చిండు అనమాట. అదే రోజు రాత్రి 11:30కి రాగానే పిల్లలు పండుకొని ఉండగా చూసిండు. పిల్లలు పండుకురుగా అనుకొని చెన్నయ్య కూడా పండుకుండు. కరెక్ట్ నంగనాచి వేషాలు. రాత్రి 2 గంటలకు యాక్టింగ్ స్టార్ట్ చేసేసింది. నాకు కడుపు నొస్తుంది, గొంతు నొస్తుంది అని చెప్పేసి ఉటిన లేచిన చెన్నయ్య పెద్ద కొడుకు దగ్గరకు పోయిండు. 12 సంవత్సరాల అబ్బాయి. లేవడుతుంటే లేస్తలేడు. దాని తర్వాత ఇంకొక అబ్బాయి ఉండు. ఆ అబ్బాయిని లేవట్టినా లేస్తలేడు. ఏంది వీళ్ళు కదులుతలేరని షాకులు ఉన్న చెన్నయ్య తొందరగా అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్మాయిని లేవట్టిండు. ఆ పాప కూడా లేవకపోయేసరికి ఆ షాక్ లో బయటకు వచ్చి బయట వాళ్ళని, ఇంటి పక్క వాళ్ళని హెల్ప్ అడిగి వెంటనే ఆమెను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళిండు. హాఫ్ అన్ అవర్ తర్వాత యాక్టింగ్ సూపర్ చేసింది. ఆస్కర్ లెవెల్ లా. పిల్లలు ఎట్లుర్రు, పిల్లలకి ఏమైంది, పిల్లలు ఏరి అని చెప్పి అడగడం మొదలు పెట్టింది. పిల్లలు చనిపోయారు, పిల్లలు ఏమాత్రం కూడా కదులుతలేరు అని చెన్నయ్య చెప్పిండు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పోలీసు వాళ్ళు వచ్చారు. అసలు ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఇన్వెస్టిగేషన్ చేసిరు అనమాట. ఫస్ట్ చెన్నయ్య మీద ఫుల్ డౌట్ వచ్చింది. ఎందుకంటే అందరూ పెరుగన్నం తిన్నారు, ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళు చనిపోవచ్చు, కానీ చెన్నయ్య మాత్రం పప్పన్నం తిన్నాడు కదా అని చెప్పి చెన్నయ్యని ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలలేదు చెన్నయ్య వైపు. దాని తర్వాత రజిత మీద కూడా డౌట్ వచ్చింది. ఆమెను ఎంక్వైరీ చేస్తే ఆమె బుకాయించింది. నాకేం తెలియదు, నేను కూడా పెరుగన్నం తిన్నా, నాకే అట్లా అయింది ప్రాబ్లం అని చెప్పడం మొదలు పెట్టింది. ఏ తల్లికైనా పిల్లలు చనిపోతే కొంచెం బాధ ఉంటది. ఆ బాధ ఆ తల్లి లోపల కనిపించలేదు పోలీసు వాళ్ళకి. వెంటనే ఆమె కాల్ హిస్టరీ చెక్ చేశారు. శివకుమార్ అనే వ్యక్తితోటి రెగ్యులర్ గా చాటింగ్ చేస్తుంది, కాల్స్ మాట్లాడుతుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే పిల్లలని పెరుగన్నం పెట్టి చంపలేదు, వాళ్ళు బతికుండగానే నోరు నొక్కి గొంతును పిసికి చంపేసింది అనమాట ప్రతి పిల్లని. 14 సంవత్సరాల కింద చెన్నయ్యకి ఫస్ట్ మ్యారేజ్ అయింది. డెలివరీ టైంలో వాళ్ళ భార్య చనిపోయింది. దాని తర్వాత 13 సంవత్సరాల కింద ఈమెకి పిచ్చి పెళ్లి చేసారు. ఈమె పెట్టిన కండిషన్ ఏంటంటే చెన్నయ్యకున్న ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తేనే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటా అన్నది. చెన్నయ్య దానికి కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకోవడానికి ఆస్తి అంతా రాసిచ్చి, ఉన్న పొలము ఇల్లు రాసిచ్చినాకనే చెన్నయ్యని పెళ్లి చేసుకుంది. నీకు పిల్లల్ని చంపే ఉద్దేశమే ఉంటే, చెన్నయ్యకి దూరంగా ఉండే ఉద్దేశమే ఉంటే, చెన్నయ్యకి నీకు ఏజ్ గ్యాప్ 20 సంవత్సరాలు అనే సోయి నీకు ఉన్నప్పుడే వాళ్ళు పెళ్లి చేశారు కదా, అప్పుడే విడిపోయేది ఉండే నాకు వద్దు అని. ఆస్తి అంతా తీసుకొని అన్ని దగ్గర పెట్టుకొని ఇన్ని సంవత్సరాలకి ఇంత దారుణంగా ఆయన మోసం చేసినావు. నీకు ఎలాంటి శిక్ష పడాలంటే కామెంట్ సెక్షన్ లో మీరు ఏమేమి అనుకుంటారో ఆ శిక్షల గురించి మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ న్యూస్ గురించి రెగ్యులర్ గా మీకు అప్డేట్ కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరు, ఫాలో కొట్టరు, గట్టిగా లైక్ కొట్టరు, షేర్ చేయండి.